నమస్తే, వెల్కమ్ టు లైవ్ షో. కరోనా వైరస్ మానవ జాతి మీద పగబట్టిందా? రూపు మార్చుకుని పంజా విసురుతోందా? మొదట వృద్ధులు, తర్వాత యువత, ఇక థర్డ్ వేవ్ లో పిల్లలేనా? ప్రస్తుతం పెద్దలే క్వారంటైన్లో ఉంటే అల్లాడిపోతున్నారు. ఇక పసివాళ్ల పరిస్థితి ఏంటి? అసలు థర్డ్ వేవ్ ను మనం ఎదుర్కోగలమా? సెకండ్ వేవ్ ఇంత భీకరంగా ఉంటే థర్డ్ వేవ్ లో పసిపిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు? దీనికి సంబంధించి మనం మాట్లాడదాము. మనతో పాటు ఉన్నారు రవీందర్ రెడ్డి గారు, ప్రముఖ పిల్లలని వైద్య నిపుణులు. అలాగే రామారావు గారు విజయవాడ నుంచి ఉన్నారు, సీనియర్ పీడియాట్రిషియన్. వెల్కమ్ టు అవర్ షో అండి. ఫస్ట్లీ రవీందర్ రెడ్డి గారు, సెకండ్ వేవ్ని కట్టడి చేయలేదు, అంతం చేయలేకపోయాం. ఇక థర్డ్ వేవ్ని ఎలా ఎదుర్కోగలం మనం? అంటే మనకు థర్డ్ వేవ్ వస్తుందని అందరూ ప్రెడిక్షన్ అండి. ఇప్పుడు సెకండ్ వేవ్లో ఉన్నాం, మనం చాలా తీవ్రంగా ఉంది. పిల్లలకి మనం ఫస్ట్ వేవ్లో చూసుకుంటే 5 to 10% పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు టోటల్ కరోనా కేసులలో. సెకండ్ వేవ్ తీసుకుంటే అదే శాతం 20 to 30%కి పోయింది. థర్డ్ వేవ్ ప్రెడిక్షన్స్ ప్రకారం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసంలో అంటున్నారు. అది వస్తే పర్సంటేజ్ తెలియదు, కానీ ఎక్కువ తీవ్రత ఉంటుందని ప్రెడిక్షన్స్ చెప్తున్నాయి. సో మనము సెకండ్ వేవ్లో లెసన్స్ మనం అక్కడ చూసుకోవాలి. ఇప్పుడు బెడ్స్ ప్రొవిజన్ కానీ, ఐసీయూ ప్రొవిజన్ కానీ, వెంటిలేటర్స్ ప్రొవిజన్ కానీ, పీడియాట్రిక్ హాస్పిటల్స్ అన్నీ మనం ఎక్విప్ చేసుకోవాలి. మనకు ఒకవేళ నిజంగా థర్డ్ వేవ్ రూపాన పిల్లలకు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఉంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవాలి. మనకు 3 to 4 months టైం ఉంది. దెన్ వ్యాక్సినేషన్స్. ఇప్పుడు కెనడా లాంటి దేశంలో 12 years to 18 years వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు. అమెరికా కూడా చూస్తున్నది స్టార్ట్ చేయడానికి. సో మనం ఇక్కడ ఆ కోణంలో కూడా ఆలోచించాలి. తర్వాత వ్యాక్సినేషన్స్ ఎక్కువ అడల్ట్స్కి మనం వ్యాక్సినేషన్ కవర్ చేస్తే పిల్లలకు వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము, వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి ఒకవేళ కరోనా వచ్చినా తీవ్రత అంత లేదు. తర్వాత ఆల్ ప్రికాషన్స్ అండి, 3 ఆయుధాలు. ఒకటి సోషల్ డిస్టెన్స్, రెండవది హ్యాండ్ వాషింగ్, హ్యాండ్ శానిటైజేషన్ అండ్ వేరింగ్ మాస్క్, డబుల్ మాస్క్. ఒకటి కూడా కాదు, డబుల్ మాస్క్. ఇవి 3 ఆయుధాలు. రైట్, రామారావు గారితో మాట్లాడదాం. రామారావు గారు, గతంలో కూడా మనము పిల్లల్లో కోవిడ్ వైరస్కు సంబంధించి డిస్కస్ చేసాం. కానీ ఫస్ట్ వేవ్లో 1% ఉంది, పిల్లలు పెద్దగా వచ్చినా కూడా అంత సివియారిటీ ఉండదని మీరే చెప్పారు. సెకండ్ వేవ్లోకి వచ్చేసరికి 10%, అది ఇప్పుడు థర్డ్ వేవ్లో 80% కాబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో థర్డ్ వేవ్లో పిల్లలు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతారు? అది ప్రిడిక్షన్ అండి. సో మనం డిస్కస్ చేసినట్టుగా ఫస్ట్ వేవ్ లో మోస్ట్లీ ఎల్డర్లీ అండ్ అబౌవ్ 45 50 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఇన్ఫెక్ట్ అయితే, సెకండ్ వేవ్ వచ్చేసరికి వి ఆల్రెడీ నో దట్ యూత్ ఈస్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ అండి, ఇన్ అడిషన్ టు పెద్దవాళ్ళతో కలుపుకొని. సో ఈవెన్ టీనేజర్స్ ఆల్సో గెటింగ్ ఇన్ఫెక్టెడ్ అండి ఇప్పుడు సెకండ్ వేవ్ లో. సో థర్డ్ వేవ్ కి వచ్చేసరికి ప్రిడిక్షన్ మరి ఇంకా more and more number of children, even younger age group like less than 12 years, 6 to 12 years age group లో కూడా ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అవ్వచ్చు అనేది ప్రిడిక్షన్ అండి. సో అంటే మామూలుగా లాజికల్ గా ఆలోచిస్తే అది కరెక్ట్ అనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటేమో పెద్దవాళ్ళకి వచ్చేసరికి ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అవ్వటము, వాళ్ళకి కొంతవరకు యాంటీబాడీస్ ఉండటము జరుగుతుంది. తర్వాత అడల్ట్స్ లో వ్యాక్సినేషన్ డ్రైవ్ అది కూడా ఉంది కదండి. సో మేబీ అనదర్ 3 to 4 months లో సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ అడల్ట్స్ వ్యాక్సినేషన్ అయ్యి తర్వాత మిగతా వాళ్ళందరూ ఇన్ఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో అప్పటికల్లా అడల్ట్స్ కైండ్ ఆఫ్ ఒక విధంగా కొంత సేఫ్టీ జోన్ లోకి వెళ్తే ఇంకా పిల్లలకి వ్యాక్సిన్ అనేది అప్పటి వరకు అవ్వదు. కాబట్టి ఐ థింక్ పిల్లలు ఎక్కువ ఎక్స్పోజ్ అవడానికి ఇన్ఫెక్షన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్. బట్ అట్ ది సేమ్ టైం వ్యాక్సినేషన్ అది కూడా చాలా ఫాస్ట్ గా జరగాలి. మరి జరగకపోతే కనుక పేరెంట్స్ ఇన్ఫెక్ట్ అయితే పేరెంట్స్ నుంచి పిల్లలకి, పిల్లల నుంచి స్ప్రెడ్ అవటం అనేది జరుగుతుందండి. సో రైట్, మనతో పాటు షర్మిల గారు, సీనియర్ పీడియాట్రిషియన్, మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. షర్మిల గారు, వెల్కమ్ అండి. షర్మిల గారు, థర్డ్ వేవ్ చాలా భయానకంగా ఉంటుంది అని కేంద్రం నుంచి హెచ్చరికలు వచ్చాయి. WHO కూడా హెచ్చరిస్తోంది, అది కూడా ఎక్కువగా పిల్లలకే ఎఫెక్ట్ అవుతుంది అని.
ఇప్పుడు పిల్లల్ని రక్షించుకోవాలి అన్న భయం, అంటే పెద్దవాళ్ళకి వచ్చింది, సో వాళ్ళు క్వారంటైన్లో ఉన్నప్పుడే వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు, కానీ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేయగలం? పిల్లల్ని ప్రొటెక్ట్ చేయటం ఎలా అనే దానికంటే లైక్ ఇంట్లో ఉండడం. ఇప్పుడు మీరు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో కంపేర్ చేసుకుంటే మనకి యూ కెన్ యాక్చువల్లీ ప్రెడిక్ట్, అంటే ఏం జరగబోతోంది అనేది వైరస్ మనకు ఆల్రెడీ ఉప్పందించింది. ఇన్ ద సెన్స్ వైరస్ బ్రతకటానికి పోరాటం చేస్తుంది, మనం కూడా చేస్తున్నాం. ఎవరు 1 or 2 steps ahead వాళ్ళు విన్ అవుతూ ఉంటారు ప్రతి రౌండ్, సంథింగ్ లైక్ బాక్సింగ్ రౌండ్స్ లాగా. సో ఫస్ట్ వేవ్ లో ఏమైందంటే పిల్లల్ని మనం ఇంట్లోనే ఉంచాము, ఎక్కడికి బయటికి వెళ్ళనివ్వలేదు, ఇంటరాక్షన్ లేదు, మింగ్లింగ్ లేదు. అండ్ అలానే మనం తెలుసుకోగలిగేటప్పటికి కొంత పెద్దవాళ్ళని యంగ్ అడల్ట్స్ ని ఇన్ఫెక్ట్ చేసింది, వాళ్ళ ద్వారా పిల్లలకి వచ్చింది. బట్ సెకండ్ వేవ్ లో సాడ్లీ అబౌవ్ 65-year-olds కి పార్ట్లీ వ్యాక్సినేటెడ్ అండ్ ఆల్వేస్ షీల్డెడ్. మన కంట్రీలో పర్టికులర్ గా ఓల్డర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు 60+, 65+ పెద్ద యాక్టివ్ గా ప్రొఫెషనల్ పర్స్యూ చేయరు. సో యంగ్ అడల్ట్స్, పార్టీయింగ్ పీపుల్ లేదా లార్జ్ కాంగ్రిగేషన్స్ కి వెళ్ళిన వాళ్ళు, అండ్ మన పిల్లలు వెళ్ళిన వాళ్ళు ఎవరంటే టీనేజర్స్ అందరూ స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ చాలా ఎక్కువగా తెచ్చారు. అండ్ పిల్లలు ఎఫెక్ట్ అవటం మూలాన ఎస్ వాళ్ళలో వ్యాధి తీవ్రత ఇంకా కూడా తక్కువే ఉంది వెన్ కంపేర్ టు అడల్ట్స్. బట్ వేర్ ఆర్ వి హెడ్డింగ్ అని చూసుకోవాలి. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో సిమ్టమాటిక్ చిల్డ్రన్ ఎక్కువ మంది ఉన్నారు. అండ్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్స్, ఇన్కంప్లీట్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్స్ అంటే ఎగ్జాక్ట్ గా మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేషన్స్ జరిగి డెత్స్ అంత ఎక్కువగా లేవు, కానీ చాలా థ్యాంక్ఫుల్లీ. బట్ డెఫినెట్ గా వ్యాధి తీవ్రత పెరిగింది. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ డెఫినెట్లీ ఐ థింక్ రెస్ట్ ఆఫ్ ద పీడియాట్రిషియన్స్ కూడా ఒప్పుకుంటారు. సో దీన్ని చూసుకుంటా పోతే ప్రిడిక్షన్ ఈజ్ వ్యాధి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంది. ముందు ఏస్ రిసెప్టర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళని అటాచ్ చేయలేకపోయింది. ఇప్పుడు ఎలా అంటే ట్రాన్స్మిసిబిలిటీ పెంచుకుంది, మ్యూటేషన్ జరిగి ఇమ్యూన్ ఎస్కేప్ చేస్తుంది. ఇవన్నీ చూస్తే మనకి హెచ్చరిస్తుంది, నేను ఎవరిని స్పేర్ చేయబోట్లేదు, మీరు సమాయత్తం అవ్వండి, కమాన్ దిట్స్ నౌ ఎ వార్ అని. సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ లెసన్స్ ఆర్ లెర్న్. ఆక్సిజన్ షార్టేజ్ ఉంది, వెంటిలేటర్ షార్టేజ్, పర్టికులర్లీ పీడియాట్రిక్ వెంటిలేటర్స్ ఆర్ డెఫినెట్లీ డిఫరెంట్ యాజ్ ద ఏజ్ గోస్ డౌన్. అండ్ ఐసియూ సెటప్స్. ఇది కాకుండా వైడ్ స్ప్రెడ్ ఇమ్యునైజేషన్ ఎంత చేయగలిగితే అంత. పిల్లల్లో ఇట్ ఈస్ ట్రూ, మనకున్న పాపులేషన్ కి పెద్దవాళ్ళకే ఇమ్యునైజ్ చేయలేము. అది ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, మనం చేయగలిగిందంతా చేస్తున్నాం. గవర్నమెంట్స్ ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవటం వన్ థింగ్. వ్యాక్సినేషన్ గురించి, నెక్స్ట్ వేవ్ గురించి తెలియకుండా స్కూల్స్ ఐ థింక్ ఓపెన్ చేయకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇమ్యునైజేషన్ పిల్లల్లో ఇవాళ I felt very happy. One of the Covaxin, one of the players in the vaccine got a permission to do phase 2, phase 1, 2, 3 trials in children. So వాళ్ళు 2-year+ నుంచి ఒక 500 వాలంటీర్స్ రిక్రూట్ చేసుకుని phase 1 స్టార్ట్ చేసి చేయబోతున్నారు. అండ్ అక్రాస్ ద వరల్డ్ చూస్తే ఆల్రెడీ ఫైజర్ 12-year+ కి వాళ్ళకి అప్రూవల్ వచ్చేసింది. దే స్టార్టెడ్ వ్యాక్సినేటింగ్. మొడర్నా ఆల్సో స్టార్టెడ్ దే ట్రయల్స్ అండ్ 6 months+ నుంచే మేము రిక్రూట్ చేస్తామని అంటున్నారు. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే ప్యారలల్ గా రీసెర్చ్ జరగాలి. పిల్లలు ఏం చేయొచ్చు అంటే ఒక స్ట్రాటజీ నాకు అనిపించింది, హై రిస్క్ చిల్డ్రన్ కొంతమంది ఉన్నారు, ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, హై రిస్క్ కేటగిరీస్, హార్ట్ డిసీజ్, లంగ్ డిసీజ్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, లివర్ ట్రాన్స్ప్లాంట్స్. అప్రూవల్ వచ్చేస్తే వ్యాక్సిన్స్ కి ఫస్ట్ వాళ్ళని వ్యాక్సినేట్ చేయొచ్చు. వాళ్ళు డెఫినెట్ గా లార్జ్ నంబర్స్ ఉండరు. అండ్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ దాన్ని వెంటనే పట్టుకుని వార్నింగ్ సైన్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి ఇమ్మీడియట్ గా ఐసియూస్ ని ఇప్పుడు సమాయత్తం చేసుకుంటేనే అప్పుడు ఫేస్ చేయగలుగుతాం. అంటే షర్మిల గారు, ఫస్ట్ వేవ్ లో 1% ఉంది, సెకండ్ వేవ్ కి వచ్చేసరికి 10% కి ఇంక్రీజ్ అయింది. కానీ ఇది ప్రిడిక్షన్ చెప్తున్నాను, థర్డ్ వేవ్ వచ్చే టైంకి 80% ఇంకా ఎక్కువ తీవ్రత ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు అంటున్నారు. అంటే పెద్దవాళ్ళకి పిల్లలకి కలిపి వ్యాధి లక్షణాల్లో ఏంటి డిఫరెన్స్? వ్యాధి లక్షణాలు ఎక్కువగా అంటే నేను చూసింది డిస్క్రిప్షన్ కూడా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ అంటే వాంతులు, విరోచనాలు తో ప్రెసెంట్ అయ్యే పిల్లలు పెద్దవాళ్ళ కంటే కాస్త ఎక్కువ. కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు.
ఈ శాతం కొంచెం ఎక్కువగా ఉంది. రెడ్ ఐస్ చాలా మందిలో వస్తున్నాను నేను, ఆల్మోస్ట్ ఎవ్రీ పేషెంట్ ఎట్ సమ్ పాయింట్ రెడ్ ఐస్ వస్తున్నాయి. అండ్ ఈ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ అయితే కాళ్ళు చేతులు వాపు, నెక్ వాపు, కళ్ళు ఎరుపు, నోరు బాగా పూచినట్టు ఉండటం, ర్యాషెస్ చూసాం చాలా మందిలో పిల్లల్లో కోవిడ్ లో. సో ఈ లక్షణాలు దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి, వీపు నొప్పి, కీళ్ల నొప్పులు, జ్వరము, ఇవి కూడా చాలా కామన్ గా చూస్తున్నాం. బట్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ ప్రిడామినెంట్ కనిపిస్తున్నాయి. అండ్ ఇది వార్నింగ్ కాబట్టి ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్స్ ని సమాయత్తం చేసుకోవాలి. అనవసరమైన మింగ్లింగ్, ఇప్పుడు లాక్డౌన్ పెట్టారా లేదా ఎందుకు అసలు చూడాలి? మనం లాక్డౌన్ చేసుకోలేమా? అవసరం లేని చోటకి వెళ్లకుండా మనం రెస్ట్రిక్ట్ చేసుకోలేమా? ఎవరో చెప్పాలా? గవర్నమెంట్ ఎప్పుడు అందరి బాగు చూస్తూ అందరి ఎక్స్పర్ట్స్ ని కన్సల్ట్ చేసి బెస్ట్ ఏదో చెప్దామని ట్రై చేస్తుంది. బట్ మనకు తెలుసు కదా, ఇండివిజువల్స్ కి సొసైటీలో ట్రాన్స్మిషన్ తగ్గించకపోతే మిస్ప్రింట్లు ఎక్కువ అయ్యి మ్యూటేషన్స్ వచ్చి ఎలా చేంజ్ అవ్వగలదు? వైరస్ మనతో ఒక రేస్ పరిగెడుతుంది, ఒక వార్ డిక్లేర్ చేసింది, రూల్స్ లేని వార్, సీజ్ ఫైర్ లేని వార్. సో వై డోంట్ వి సేవ్ అవర్ సెల్స్? ట్రాన్స్మిషన్ తగ్గించాలి. ఎవరికి వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఇది ఎవరి కోసం చేస్తున్నాం అనుకోకూడదు. ట్రాన్స్మిషన్ ఎక్కువ అయ్యి ఇమ్యూన్ ఎస్కేప్ అయితే ఇప్పుడున్న వ్యాక్సిన్స్ కూడా తప్పించుకుంటుంది. దీనికి ఒక్కటే దారి, లాక్ యువర్ సెల్ఫ్ డౌన్, సింప్లీ యాజ్ దట్. అంటే శర్మిల గారు బయట తిరగద్దు. యా శర్మిల గారు, ఇప్పుడైతే లాక్డౌన్ అయితే విధించారు, కానీ మ్యూటేషన్స్ విపరీతంగా ఉన్నాయి. అందులో ఇండియన్ వేరియంట్ ప్రతి 3 నెలలకి కూడా మ్యూటేషన్స్ ఎక్కువగా జరుగుతుంది. కానీ థర్డ్ వేవ్ మ్యూటేషన్ ఏ విధంగా ఉంటుంది? ఆ వేరియంట్ ఎంత బలంగా వస్తుంది? పిల్లల మీద లక్షణాలు ఏ విధంగా మార్చుకుంటుంది అన్నది అంటే ఏం చెప్తారు? మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్సిడెంట్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉందనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే సెకండ్ వేవ్ లోనే మహారాష్ట్రలోనే 65,000 చిల్డ్రన్ ని డయాగ్నోజ్ చేసే టైంకి ఆల్మోస్ట్ 85 to 90 చిల్డ్రన్ డైడ్. అది చాలా చిన్న పర్సెంటేజ్ వెన్ యూ సీ ద నంబర్స్, 1 in 10,000. బట్ దట్స్ నాట్ స్మాల్ ఇనఫ్ టు ఇగ్నోర్. సో ఫస్ట్ వేవ్ లో అన్ని నంబర్స్ కూడా లేవు, సెకండ్ వేవ్ లో వచ్చినాయి. థర్డ్ వేవ్ లో ఇఫ్ ఇట్ గోస్ ఆన్ లైక్ దిస్, నేను విష్ చేయట్లేదు, నా విషెస్ ఏంటంటే థర్డ్ వేవ్ లేకుండా ఉండాలి, పిల్లలు అసలు ఎప్పటికీ ఏ రకంగానే ఎఫెక్ట్ అవ్వకూడదు. దట్ ఈస్ వాట్ ఐ విష్ ఫర్. బట్ వై డోంట్ వి ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్? అది కదా చెయ్యాలి. తెలివితేటలు అంటే ద వర్స్ట్ జరిగినా మనం ప్రిపేర్ అవటానికి మన చేతుల్లో ఉన్న ఆయుధాలన్నిటినీ తయారుగా పెట్టుకోవాలి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ హాస్పిటల్స్ ని ఇప్పుడు ఎక్విప్ చేసుకుని రెడీగా ఉండి ఆక్సిజన్, వెంటిలేటర్స్, బెడ్స్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ have to be ready with ready with awareness programs among parents and prepare everyone, information across, and lock yourself down, mask yourself, self-imposed lockdown. Simple. అంటే సెకండ్ వేవ్ లో ఎలాంటి సిమ్టమ్స్ చూశారు? మైల్డ్ సిమ్టమ్స్ మాత్రమే ఉన్నాయన్నారు, కానీ థర్డ్ వేవ్ కి వచ్చేసరికి మోడరేట్ అయ్యి సివియారిటీ పెరుగుతుందా, ఇన్ఫెక్షన్ పెరుగుతుందా? అప్పుడు ఏమన్నా మెడికల్ ప్రోటోకాల్స్ మారాల్సిన అవకాశం ఉంది. ప్రోటోకాల్స్ ఆర్ అన్ని ఇన్ ప్లేస్ అండి. ఆల్రెడీ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఎలా ట్రీట్ చేయాలో అందరికీ తెలిసిందే. రికగ్నైజ్ చేయడానికి కూడా పీడియాట్రిషియన్స్ అందరూ రెడీగా ఉన్నారు. యూకేలో ఆల్రెడీ సెకండ్ వేవ్ లోనే ఈ సిండ్రోమ్స్ ఎక్కువగా చూశారు, ఫస్ట్ వేవ్ లో చెదురు ముదురుగా ఎండింగ్ లో చూశారు. సో మాకు తెలుసు ఆల్రెడీ ద ఇన్ఫర్మేషన్ ఈస్ రెడీ. ఇట్ ఈస్ జస్ట్ దట్ the infrastructure should be ready. Knowledge is there. What we need to do is ముందు అది ఉంది అని పేరెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, వార్నింగ్ సైన్స్ తొందరగా పట్టుకోవాలి. కడుపులో నొప్పి తీవ్రంగా ఉందా, నోరు పూచినట్టు అవుతుందా, పిల్లలు మంచినీళ్ళు కూడా తాగకుండా మంచానికి అతుక్కుపోతున్నారా, చాలా నిస్సత్తు ఉందా, కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్తున్నారా ఓల్డర్ చిల్డ్రన్, బ్రెస్ట్ ఫీడ్ చేసే పిల్లలు కంప్లీట్ గా బ్రెస్ట్ ఫీడింగ్ మానేసి డల్ గా పడుకుంటున్నారా, ఇవన్నీ సిమ్టమ్స్. సో ఇవి ఏమి డిఫరెంట్ సిమ్టమ్స్ లేకపోతే ఎక్స్ట్రీమ్లీ అన్నోన్ థింగ్స్ కాదు. ఎనీ సీరియస్ ఇల్నెస్ లో పిల్లలకి ఇవే సిమ్టమ్స్ ఉంటాయి, వైరల్ ఇల్నెస్ లో సేమ్ థింగ్, కోవిడ్ లో కూడా. బట్ అవేర్ ఉండాలి, ఇలా జరుగుతోంది. ఇప్పటికి కూడా చాలా మంది జ్వరం వస్తే అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇట్ ఈస్ కోవిడ్ అని చెప్తా అంటే ఏం కాదు అని అనుకుంటున్నారు. సో చాలా కోక్సింగ్ అవసరం పడుతుంది టెస్ట్ చేయించుకోవటానికి.
అండ్ 1 స్టెప్ అహెడ్ ఉండాలి ఆల్వేస్. అవసరమైతే బ్లడ్ టెస్ట్ల సహాయంతో కూడా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు ఈ చైల్డ్ కి ఒక రాకీ కోర్స్ ఉంటుంది, అంటే ఈ చైల్డ్ కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఉంటాయి. అండ్ సెకండ్ వేవ్ లోనే ఆర్టీపీసీఆర్ పాజిటివిటీ ఓన్లీ 50 to 60% ఆర్ ఈవెన్ లెస్ ఉంది. సో ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రాగానే ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా పేరెంట్స్ చాలా రెసిస్టెంట్ గా ఉంటున్నారు. ఇది నెగిటివే, జ్వరం ఏదో వేరే జ్వరం అయి ఉండొచ్చు, లేదు వేరే జ్వరం అవ్వాలనే కోరుకుంటున్నాం అందరం. కానీ కోవిడ్ అయితే మనము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని తెలుసుకోవటానికి కొన్ని వ్యాధి లక్షణాలు తెలుసుకోవాలి. అండ్ అలాంటివి ఉంటే కనుక ఇమ్మీడియట్ కాంటాక్ట్ చేయాలి. ముందు జ్వరం తగ్గి మళ్ళీ తిరిగి వస్తా అంటే దట్స్ నాట్ ఎ గుడ్ సైన్. కడుపులో నొప్పి తీవ్రత పెరుగుతా అంటే అది మంచిది కాదు. వాంతులు విరోచాలు తీవ్రంగా అవుతా అంటే ఇమ్మీడియట్ గా కాంటాక్ట్ చేయాలి. పెరటి వైద్యాలు ఇంటి వైద్యాలు చెయ్యొద్దు ప్లీజ్. ఈ కోవిడ్ వేవ్స్ తగ్గిపోయే వరకు సింపుల్ ఆన్లైన్ కన్సల్టేషన్, మేమందరం ఆల్మోస్ట్ 14 గంటలు ఆన్లైన్ అవైలబుల్ ఉంటున్నాం అట్ వేరియస్ టైమ్స్. సో గో ఆన్, టేక్ ఎ కన్సల్ట్, అడగండి, అనుమానాలన్నీ తీర్చుకోండి, కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. ఎవరిని హామ్ చేయదు జాగ్రత్తగా ఉండటం. అంటే శర్మిల గారు, కంపారిటివ్ పెద్దవాళ్ళ కంటే పిల్లల్ని ఐసోలేట్ చేయడం అనేది చాలా వరకు కత్తి మీద సాము. వాళ్ళకి మాస్క్ పెట్టుకోవడం కానీ, శానిటైజ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇంట్లో రెస్ట్రిక్టెడ్ గా ఉండడం అనేది పిల్లలు ఆడుకుంటారు, కానీ అది ఎలా? దిస్ ఈజ్ డిఫికల్ట్ థింగ్ టు సే. అన్నాళ్ళు అసలు ఇంట్లో ఎలా ఉంచాలి, పేరెంట్ గా నాకు కూడా కష్టంగానే ఉంది. కొంచెం ఓల్డర్ చిల్డ్రన్ అయితే కోవిడ్ గురించి తెలుసుకొని నా క్లినిక్ వస్తున్న వాళ్ళు కూడా చెప్తున్నారు, చిన్న చిన్న పిల్లలకి కూడా కోవిడ్ వస్తుంది మాస్క్ పెట్టుకోకపోతే అని, షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు. ఐ ఫైండ్ దట్ వెరీ నైస్ అండ్ క్యూట్. యాక్చువల్ గా అవేర్నెస్ పిల్లలు మీరు అనుకుంటున్నట్టుగా అర్థం చేసుకోలేరు, చెయ్యరు అని అనుకోవటం ఆపోహ. వాళ్ళకి చాలా క్విక్ గా లెర్నింగ్ ఉంటుంది, చాలా అప్రోప్రియేట్ గా తెలుసుకుంటారు అండ్ రూల్స్ ఫాలో అవటాన్ని ఇష్టపడతారు దాని కాన్సిక్వెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే. సో ఎవరి పిల్లల్ని వాళ్ళు కూర్చోబెట్టుకుని మాట్లాడటం ఈజ్ వన్ వే. కోవిడ్ గురించి డిస్కస్ చేయాలి అండ్ ఆన్లైన్ క్లాసెస్ లో మేబీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయొచ్చు. ఈ సిమ్టమ్స్ ఉంటే గనక మమ్మీకి చెప్పండి లేదా మాకు చెప్పండి, ఇట్లాంటివి అనమాట. మనం ఇంతకు ముందు ఏం చేసామో హెల్త్ అవేర్నెస్ థింగ్స్ అవే ఆన్లైన్ చేసుకుంటూ ఉండాలి. సో పేరెంట్స్ ని ప్రైమ్ చేసి ఉంచాలి. ఇలాంటి లక్షణాలు ఉంటే నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా మంది ఈ సెకండ్ వేవ్ బిగినింగ్, ఫస్ట్ వేవ్ లో కూడా చూసాను, వాంతులు విరోచనాలు అవుతుంటే ఇది కోవిడ్ కాదు, దగ్గు జలుబు వస్తేనే, గొంతు నొప్పి ఉంటేనే కోవిడ్ అనుకుంటున్నారు. ఇప్పటికి కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. కాదు, వాంతులు విరోచనాలు జ్వరం లేకుండా వస్తే కూడా అది కోవిడ్ అవ్వచ్చు. కడుపులో నొప్పి తీవ్రంగా ఉంటే గనక అది నాట్ ఎ గుడ్ సైన్. డెఫినెట్ గా ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. అంటే శర్మిల గారు, ఇప్పటి వరకు వైరస్ ఫస్ట్ వేవ్ నుంచి సెకండ్ వేవ్ వరకు చాలా వరకు మీరు చూస్తున్నారు, ఆర్టీపీసీఆర్ దగ్గర నుంచి, యాంటీ ర్యాపిడ్ టెస్ట్ల దగ్గర నుంచి, సిటీ స్కాన్స్ దగ్గర నుంచి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు పారదర్శకంగా లేవు. కానీ పిల్లల విషయానికి వచ్చేసరికి ఈ అయోమయం అనేది పనికి రాకూడదు, ఎందుకంటే చాలా క్విక్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఎలా ఉండాలి? చాలా సింపుల్ అండి, డయాగ్నోసిస్ అసలు లీవ్ ఇట్ టు ద డాక్టర్. మా అందరికీ తెలుసు, మిగతా ప్యానెల్ లో మన ఉన్న సీనియర్ పీడియాట్రిషియన్స్ కూడా దే అగ్రి. అసలు చాలా సింపుల్, ఎంత రిమోట్ విలేజ్ లో కూడా సింపుల్ సిబిపి, సిఆర్పి అన్ని చోట్ల దొరుకుతుంది. ఈ 2 టెస్ట్లు వ్యాధి లక్షణాలు చాలు కోవిడ్ డయాగ్నోసిస్ కి. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా ఇది కోవిడా కాదా, మీరు ఏ లక్షణాలు ఉంటే మళ్ళీ మమ్మల్ని కన్సల్ట్ చేయాలి అనేది అందరికీ తెలిసిన విషయమే. సిఆర్పి ఎలివేటెడ్ ఉండి సిబిపిలో వైరల్ ఇన్ఫెక్షన్ లాగా కనిపిస్తూ ఉంటే, కోవిడ్ లక్షణాలు ఉంటే అది ఆల్మోస్ట్ కోవిడే అనేది ఇప్పటి ప్రోటోకాల్ అని చెప్పొచ్చు, ప్రాక్టికల్ ప్రోటోకాల్. అండ్ సిటీ చేయాల్సిన అవసరమే ఏ చైల్డ్ లోనూ ఆల్మోస్ట్ పడదు, ఎక్సెప్ట్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ ఉంటే తప్ప. అండ్ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వకుండా ఇంక్రీజింగ్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ ఉంటే అప్పుడు లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఎటువైపు వెళ్తుంది, ఎంత థ్రాంబోటిక్ ఫినామినా జరుగుతుంది, డి డైమర్స్ ఎలివేట్ అయినప్పుడు మనం ఏం ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇలా కొన్ని వాటిల్లో తప్ప సిటీ స్కాన్ రోల్ చాలా మినిమల్ పిల్లల కోవిడ్ లో. సో సింపుల్ బ్లడ్ టెస్ట్ ఏ మారుమూల చోటైనా దొరుకుతాయి. అండ్ ఆర్టీపీసీఆర్ అండ్ సిమ్టమ్స్ వీటితోటి కాన్స్టెంట్ గా అప్డేట్ అవుతూ ఉంటాం. మేమే చూస్తూ ఉంటాం ఓవర్ 2 weeks
we keep learning as we keep seeing, and వాటిని యూస్ చేసుకుని ఎవ్రీ సింగిల్ డే వీఆర్ మోర్ వైజ్. జస్ట్ ఫాలో యువర్ డాక్టర్స్ అడ్వైస్. లక్షణాలు మీకు ఆల్రెడీ తెలుసు: ఫీవర్, కోల్డ్, కాఫ్, థ్రోట్ పెయిన్, తర్వాత వాంతులు, విరోచనాలు, కడుపులో నొప్పి, కాళ్ళు చేతులు వాపు రావటం, కళ్ళు ఎరుపు రావటం, నోరు పూచినట్టు ఉండటం. ఈ వీటిలో ఏం జరిగినా, తలనొప్పి అని అనటం లేదా ఫిట్ రావటం, ఇలాంటివి ఏం జరిగినా ఇది కోవిడ్ అయ్యే ఆస్కారం ఉంది. డాక్టర్స్ ఎవరైనా మీకు సలహా ఇస్తున్నప్పుడు మీ మంచి కోరి చెప్తున్నారు, సింపుల్ టెస్ట్లు అడిగితే డెఫినెట్ గా చేయించుకోండి అండ్ ఫాలో అప్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ 1 కన్సల్టేషన్ సరిపోతుంది ఈ వేవ్ లో. ఇంకా హోప్ఫుల్లీ ఇలానే ఉండాలి, పిల్లలందరూ సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. షర్మిల గారు, మన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా స్ట్రెస్ లో ఉంది. ఆక్సిజన్ లేదు, బెడ్స్ లేని పరిస్థితి. మన ముందు విశాఖ గాజువాక ఘటన ఉంది. సంవత్సరం పాప బెడ్ లేక, ఆక్సిజన్ లేక మన కళ్ళ ముందే వెలువెల్లాడుతూ ప్రాణాలు వదిలినటువంటి సందర్భం ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లో థర్డ్ వేవ్ లో పిల్లల మీద అంటేనే ఒక భయం వేస్తుంది. ప్రతి పేరెంట్ కూడా ఇప్పటి వరకు పెద్దవాళ్ళకు వచ్చిందంటే కొంతవరకు వాళ్ళు తట్టుకోగలరు, కానీ పసిపిల్లలకు వస్తే చిన్న జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా కూడా వాళ్ళని పట్టుకోవడం కానీ కంట్రోల్ చేయడం కానీ చాలా కష్టం. ఎస్, ఐ అగ్రీ. దీన్ని భయం పడాల్సిన అవసరం అయితే లేదండి. ఇంకా కూడా ఇండియాలో ఉన్న సిచ్యువేషన్, అట్లీస్ట్ తెలుగు స్టేట్స్ గురించి చెప్పాలంటే, పిల్లల గురించి భయాందోళన చెందే ప్లేస్ లో లేము. కానీ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకోకుండా కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండి తొందరగా డాక్టర్ అడ్వైజ్ ఆన్లైన్ తీసుకుని చెప్పిన టెస్టులు చేయించుకుంటే అలా పరిగెత్తుకుంటూ పిల్లల్ని పట్టుకుని హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ముందే కనిపెట్టచ్చు. వెల్ ఇన్ అడ్వాన్స్ హాస్పిటల్లో చేరితే ఆల్మోస్ట్ ఎవ్రీ చైల్డ్ ని బ్రతికించే అవకాశం ఉంటుంది. అసలు ఇప్పుడు ఆ తీవ్రతలో లేదు, కానీ ఫ్యూచర్ లో ఆ తీవ్రత వచ్చినప్పుడు డెఫినెట్ గా మనం ఫేస్ చేయగలం. దీంట్లో 2-3 కీలకమైన థింగ్స్. ఒకటి, పేరెంట్స్ అవేర్ ఉండాలి. ఓకే, ఇది జరగచ్చు. ఇంకా అపనమ్మకంలో ఉన్నారు, పిల్లలకి ఎక్కడ వస్తుంది, పిల్లలకి వచ్చినా ఏం కాదు అని. సాడ్లీ టు సే, కొంతమంది ఫ్యామిలీస్ లో అడల్ట్స్ చనిపోయిన వాళ్ళల్లో కూడా పిల్లల్లో కోవిడ్ ని ఇంకా కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు. ప్రాబబ్లీ అది గ్రీఫ్ రెస్పాన్స్ అయి ఉండొచ్చు, అంటే డిప్రెస్ అయ్యి పట్టించుకోవట్లేదేమో. బట్ అలా చేయకండి. పిల్లల్ని ఒక్క కన్సల్టేషన్ తీసుకోండి. ఇప్పుడు 1,00,000లో ఒకళ్ళకి కాంప్లికేషన్స్ వస్తున్నాయి, ఆర్ ఈవెన్ ఇంకా అంతకంటే తక్కువ మందిలో. బట్ జరిగిన తర్వాత బాధపడకుండా సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ తో మిమ్మల్ని మీరు, మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోగలిగే అవకాశం ఉంది. ఎర్లీగా డయాగ్నోస్ చేయాలి. పెద్దవాళ్ళల్లో అయితే 6-minute వాక్ టెస్ట్ చాలా యూస్ఫుల్. ఇన్ఫాక్ట్ నేను అది టీనేజర్స్ లో కూడా యూజ్ చేస్తున్నాను, తొందరగా తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది కాబట్టి. సో అట్లా సింపుల్ గా ఇంట్లో చేసే చిన్న చిన్న మేనవర్స్ తోనే మనకి పల్స్ ఆక్సిమీటర్ ఇంకా కూడా కొంతమంది ఇళ్లలో లేదని తెలిస్తే నాకు నేను ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియట్లేదు. సో పల్స్ ఆక్సిమీటర్ ఒకటి ఇంట్లో పెట్టుకోండి. డాక్టర్స్ ఇచ్చే సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మళ్ళీ గో బ్యాక్ టు దెమ్. వాళ్ళు ఎప్పుడు మళ్ళీ కన్సల్ట్ చేయాలి, వీడియో కన్సల్ట్ చేయాలని చెప్తే అప్పుడు ఒకసారి వాళ్ళ సలహా తీసుకోండి. భయం, ఆందోళన పడాల్సిన పరిస్థితిలో లేము పిల్లల గురించి, కానీ చాలా ప్లానింగ్ అవసరం. అండ్ ఇప్పుడే సమాయత్తం అవ్వాలి. ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా తెలుసుకుంటూ బీ ఇన్ సింక్. డాక్టర్స్ తో కాన్స్టెంట్ గా టచ్ లో ఉండండి, బోత్ అడల్ట్స్ కోసం, పిల్లల కోసం కూడా. రైట్. థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అప్రమత్తంగా ఉండాలి, దానికి సమాయత్తం కావాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి, ఐసీఎంఆర్ నుంచి గైడ్లైన్స్ వచ్చేస్తున్నాయి. కానీ పేరెంటల్ కేర్ ఇక్కడ ఎలా ఉండాలి? చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి మాస్క్ పెట్టుకోవడం రాదు, ఒకవేళ మనం కట్టినా తీసేస్తూ ఉంటారు. అలాగే ఒక రూమ్ లో పెడితే వాళ్ళు సైకలాజికల్ గా డిప్రెషన్ గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకేం చెప్తారు? అట్లాంటివన్నీ చేయక్కర్లేదండి. ఫస్ట్ థింగ్ ఇస్ బిలో 5 years నో మాస్కింగ్. సేఫ్ కాదది. చుట్టూతా వాళ్ళందరూ మాస్క్ పెట్టుకుంటే పిల్లలు విల్ బి ఫైన్. అండ్ రెండోది, ఐసోలేట్ చేయటం అంటే పిల్లల్ని ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళని, ఇన్ఫాక్ట్ ఎనీ చైల్డ్, టీనేజ్ దాటిన వాళ్ళు తప్ప, లేదా 15-14 years పైన ఉన్న వాళ్ళని తప్ప, అసలు ఐసోలేషన్ ఈజ్ నాట్ ఫర్ దమ్. సైకలాజికలీ దే విల్ బి ఎఫెక్టెడ్. అది అసలు ప్రాక్టికల్ కాదు, ఎటువంటి పర్పస్ ని సర్వ్ చేయదు. ఇండోర్ మాస్కింగ్ చెప్పింది వన్ ఆఫ్ ద రీజన్స్. మెయిన్ గా ఏంటంటే వెంటిలేషన్ సరిగ్గా లేని ప్లేసెస్ లో కోవిడ్ ఎఫెక్ట్, ఎయిర్ బోర్న్ ట్రాన్స్మిషన్ ఉంటుంది కాబట్టి ఇండోర్ మాస్కింగ్ చేసుకోమన్నారు. బట్ ఇంట్లో కూడా ఒకళ్ళు కోవిడ్ ఎఫెక్ట్ అవగానే ఆల్రెడీ ట్రాన్స్మిషన్ అయ్యి ఉన్నా కూడా
మోస్ట్ లైక్లీ మనకి వ్యాధి లక్షణం బయటపడేటప్పటికే ట్రాన్స్మిట్ చేస్తాం అవతల వాళ్ళకి. ఏ వైరస్ అయినా అంతే, మాక్సిమం ఇన్ఫెక్టివిటీ సిమ్టమ్స్ రాకముందే ఉంటుంది. సో వాళ్ళు మాస్క్ చేసుకోవటం, పిల్లలకి మాస్కులు పెట్టడం కాదు, వాళ్ళు మాస్క్ పెట్టుకోవటం. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ పర్టికులర్లీ మాస్క్ పెట్టుకుని బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయండి. ఇది చాలా సార్లు చాలా చోట్ల అడుగుతున్నారు. బ్రెస్ట్ ఫీడింగ్ చెయ్యొచ్చా కాదు, చెయ్యాలి, చేస్తే మంచిది. ఎందుకంటే మీ యాంటీబాడీస్ కూడా బేబీకి వెళ్తాయి. కానీ బేబీని ఎత్తుకునేటప్పుడు చేతులు కడుక్కోవటం, మాస్క్ వేసుకోవటం. ఇంట్లో ఎవరికి కోవిడ్ వచ్చినా మాస్క్, డే టైం మాస్క్ వేసుకోండి, నిద్రలో కాదు. పిల్లలు మీతోటే ఉంటారు, దాన్ని ఎవరు అవాయిడ్ చేయలేరు. వన్ ఆఫ్ ద పేరెంటే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ నేను చాలా సార్లు చాలా చోట్ల చెప్పిందే మళ్ళీ చెప్తాను, మీకు పాజిటివ్ అని తెలియగానే పిల్లల్ని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అది ససేమిరా చేయొద్దు. ఇంకెవరికో మీరు ట్రాన్స్మిషన్ ఇంక్రీజ్ చేస్తున్నారు. ఇంకొక కోవిడ్ లేని ఇంట్లోకి కోవిడ్ వైరస్ ని పంపిస్తున్నారు. పిల్లలు క్యారియర్ గా ఉంటారు, అప్పటికి ఇంకా సిమ్టమ్స్ వచ్చి ఉండకపోవచ్చు. స్ప్రెడ్ చేయటంలో వాళ్ళు చాలా కీలకమైన రోల్ ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ డూ దట్. అండ్ I got an emergency call. Okay, sure. Thanks for joining us, Sharmila garu. Right, అసలు పిల్లల్లో థర్డ్ వేవ్లో కరోనా లక్షణాలు ఎలా గుర్తించాలి, నిజంగానే థర్డ్ వేవ్ పిల్లల మీద విరుచుకు పడబోతోందా, ఇప్పుడున్న వ్యాక్సిన్లు పిల్లలకి వెయ్యొచ్చా, వీటి గురించి మాట్లాడదాం. డాక్టర్స్ మనతో పాటు ఉన్నారు. రామారావు గారు, మీ దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు 45 years అబవ్ ఉన్న వాళ్ళకే వ్యాక్సిన్ సెకండ్ డోస్కు చాలా కొరత ఉంది. మన దేశంలో ఎంత షార్టేజ్ ఉన్నదన్నది మన కళ్ళ ముందే కనపడుతోంది. ఇప్పుడు పిల్లలకి వ్యాక్సినేషన్ అనేది ఏంటి? ఇప్పుడు మనకు చూస్తే, ఇప్పుడు నేను నెట్లో తీసుకున్న 0 to 18 years వాళ్ళు 41% ఉన్నారు. సో వీళ్ళందరికీ వ్యాక్సినేషన్ ఏ విధంగా కుదురుతుంది? మనకి పరిశోధనలకు సమయం లేదు, థర్డ్ వేవ్ ముంచుకొచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఇట్స్ గోయింగ్ టు బి టఫ్ కదండి. ఇప్పుడు ఏంటంటే మన టార్గెట్ అంతా అబౌవ్ 45 years ఏజ్ గ్రూప్, దట్ సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ వేసేమని అంటున్నారు. సో దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ చేసింది. సో నెక్స్ట్ వచ్చేసరికి 45 years, బిలో 40 years ఏజ్ గ్రూప్, దట్ మీన్స్ బిట్వీన్ 18 to 45 years ఏజ్ గ్రూప్ కి వ్యాక్సిన్ డ్రైవ్ స్టార్ట్ అవుతుందండి. సో దాని తర్వాత వచ్చేసరికి బిలో 18 years ఏజ్ గ్రూప్ ఉంటుందండి. సో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు అబౌవ్ 12 years దానికి ఇప్పటి వరకు అయితే కెనడా అండ్ యుఎస్ లో అప్రూవల్ వచ్చింది. అండ్ దేర్ గోయింగ్ టు స్టార్ట్ ది వ్యాక్సిన్ షార్ట్లీ. ఐ థింక్ కెనడాలో ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారు. సో అదే మన దగ్గరికి వచ్చేసరికి అండర్ 18 ఇంతవరకు మనకి ఆ ట్రయల్స్ అది జరగలేదు. సో దానికి అప్రూవల్స్ రావడానికి ఎంత టైం పడుతుందో సో వీ డోంట్ నో అండి. ఆల్రెడీ కోవాక్సిన్ దానికి 2 to 18 years ఏజ్ గ్రూప్ కి ఆల్రెడీ ట్రయల్స్ phase 2 and phase 3 ట్రయల్స్ స్టార్ట్ అయినాయి. బట్ వీ డోంట్ నో హౌ మెనీ మంత్స్ ఇట్స్ గోయింగ్ టు టేక్ అండి. సో ఐఎమ్ షూర్ ఇట్ వుడ్ టేక్ అట్లీస్ట్ గుడ్ ఫ్యూ మంత్స్ అండి. సో మినిమం phase 2 and phase 3 అవ్వాలంటే ఇట్ టేక్స్ అబౌట్ అట్లీస్ట్ నేను అనుకోవడం 3 months అన్న టైం పడుతుంది. అండ్ హోప్ఫుల్లీ ఒక 3 months లో వ్యాక్సిన్ పిల్లలు కూడా అప్రూవల్ వస్తే మన వ్యాక్సిన్ అది చాలా క్విక్ గా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో థర్డ్ వేవ్ ఉండొచ్చు అనేది ప్రెడిక్షన్. సో యాజ్ వి డిస్కస్డ్ థర్డ్ వేవ్ వస్తే కనుక ఎక్కువ మంది చిల్డ్రన్ ఇన్ఫెక్ట్ అవుతారని. సో ఎంత త్వరగా పిల్లల్లో ట్రయల్స్ అయ్యి వ్యాక్సిన్ అప్రూవల్ వచ్చి ఎంత త్వరగా అండర్ 18 years ఏజ్ గ్రూప్ కి వ్యాక్సిన్ స్టార్ట్ చేస్తే అంత బెటర్ అండి. మీరు చెప్పినట్టు 40% ఆఫ్ ది పాపులేషన్ ఇండియాలో ఆర్ అండర్ 18 years ఏజ్ గ్రూప్ అండి. సో వీ నీడ్ టు టార్గెట్ దిస్ పాపులేషన్, దిస్ చిల్డ్రన్ వెరీ క్విక్లీ అండి. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? పేరెంటల్ కేర్ గురించి షర్మిల గారు మాట్లాడారు. ప్రస్తుతం మనకు వ్యాక్సిన్లు పెద్దవాళ్ళకి వేయడానికే లేవు, కానీ చిన్నపిల్లలకి ప్రమాదపు టంచుల్లో ఉన్నాము, థర్డ్ వేవ్ ముంచుకొస్తుంది అని అంటున్నారు. సో ఏం చేయాలి? ఇప్పుడు వరకు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏం చేయాలంటే అట్లీస్ట్ అడల్ట్ కన్నా త్వరగా వ్యాక్సిన్ ఇచ్చేటట్టు చూడాలండి. దానికి ఏంటంటే ఇప్పుడు మనకున్న వ్యాక్సిన్స్, ఇప్పుడు కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఈ వ్యాక్సిన్స్ సరిపోవట్లేదండి. ఇప్పుడు వాళ్ళు మాక్సిమం వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన 60 to 70 million doses పర్ మంత్ వరకు చేయగలరు, అంతకన్నా ఎక్కువ చేయలేరు. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ షుడ్ బి టు ఇంపోర్ట్ వ్యాక్సిన్ అండి. లైక్ స్పుత్నిక్ వ్యాక్సిన్ కావచ్చు, లేకపోతే ఫైజర్ వ్యాక్సిన్ కావచ్చు, ఆర్ జాన్సన్ అండ్ జాన్సన్ దే ఆర్ రెడీ టు ప్రొడ్యూస్ ది వ్యాక్సిన్. సో అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్విక్ గా మిగతా వ్యాక్సిన్ కంపెనీస్ లో దే ఆర్ ఆల్రెడీ ఇన్ డిస్కషన్
వాళ్ళతో మాట్లాడి ఎంత త్వరగా వ్యాక్సిన్ ఇంపోర్ట్ చేసుకోవటం, ఎంత త్వరగా వ్యాక్సిన్ తయారు చేసి అదర్ కంపెనీస్ వ్యాక్సిన్స్ కూడా రిలీజ్ చేయగలిగి అడల్ట్స్ ని అండ్ యంగర్ ఏజ్ గ్రూప్ అడల్ట్స్ ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారనుకోండి, లైక్ చైల్డ్ బేరింగ్ ఏజ్ వచ్చేసరికి 20 to 40 years అండి చైల్డ్ బేరింగ్ ఏజ్ మదర్స్ కానీ ఆ పేరెంట్స్ కానీ వాళ్ళకి కూడా వ్యాక్సిన్ అనేది చాలా త్వరగా వేయటం అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళకి వేయకపోతే వాళ్ళు ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళ పిల్లలు ఇన్ఫెక్ట్ అయితే థర్డ్ వేవ్ లో పిల్లలు ఇంకా ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతారు, సివియర్ అవుతారని ప్రెడిక్షన్, కాబట్టి అట్లా చైన్ అది కంటిన్యూ అవుతుందండి. సో అందుకని వాళ్ళని త్వరగా వ్యాక్సిన్ వేయటం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఓన్లీ ఆన్సర్ ఈజ్ ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్స్ సరిపోవు, వేరే కంట్రీస్ నుంచి ఇంప్రూవ్ చేసుకోవటము, ఇక్కడ ఎక్కువ ప్రొడక్షన్ అయ్యేటట్టు చూడటము. దీస్ ఆర్ ది టూ ఆన్సర్స్ అండి. రైట్. రవీందర్ రెడ్డి గారు, భారత్లో వేరియంట్స్ చాలా వేగంగా మారిపోతున్నాయి, మ్యూటేషన్స్ చెంది. సో ఇప్పుడున్న వ్యాక్సిన్లు దీనికి సరిపడతాయా, లేకపోతే అడిషనల్ బూస్టర్స్ వేయాలా పెద్దవాళ్ళకి అని దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఇంతలోనే పిల్లలకి ఇప్పుడు కోవాక్సిన్ ఆల్రెడీ ట్రయల్స్కి వెళ్ళింది, అది ఎప్పుడు వస్తుంది అన్నది మనకు ఒక నిర్దిష్టమైనటువంటి కాల పరిమితి లేదు. సో ఇప్పుడు ఏం చెయ్యాలి? వ్యాక్సిన్ మీద కొత్త ట్రయల్స్ జరగాల్సిన అవసరం ఉందా, కొత్త పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందా? ఇప్పుడున్న సరిపోతాయి పిల్లలకి? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడున్న వ్యాక్సిన్స్ ప్రొటెక్షన్ అంతో ఇంతో ప్రొటెక్షన్ ఇస్తుందండి. ఏ వేరియంట్ వచ్చినా అంతనో ఇంతనో ప్రొటెక్షన్ డెఫినెట్గా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. WHO ఆల్రెడీ దే హవ్ స్టార్టెడ్ స్టడీస్ లుకింగ్ ఎట్ ద న్యూ వేరియంట్స్. కొత్త వేరియంట్స్ ఏమొస్తున్నాయి, వైరస్ లక్షణమే అదండి, స్ప్రెడ్ చేసుకుంటా పోతుంది, కొత్త వేరియంట్స్ వచ్చుకుంటా పోతాయి. సో వైరస్ లక్షణం అది, బాటమ్ పాయింట్ అది. దట్స్ వై WHO స్టడీయింగ్ దిస్. వ్యాక్సిన్ ఎఫికసీ చూసి ఎక్కడెక్కడ న్యూ స్ట్రెయిన్స్ వ్యాక్సిన్ ప్రొడక్షన్, ఎక్కడెక్కడ మనం న్యూ స్ట్రెయిన్స్ ఇంక్లూడ్ చేయాలి, డిపెండింగ్ అపాన్ ద డేటా WHO విల్ రికమెండ్ దట్. డెఫినెట్లీ WHO లుకింగ్ ఎట్ ఇట్, వాళ్ళు WHO చూసుకుంటుంది అది. అంటే మనము ఏవైతే స్టడీస్ చేసేలోపే వేరియంట్ కొత్త రూపు సంతరించుకుంటుంది. కరెక్ట్. పిల్లల మీద అటాక్ చేస్తే మనం కంట్రోల్ కావడం అనేది చాలా కష్టం. ఎస్, ద ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ కంట్రోల్ అండి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ట్రీట్మెంట్. కరోనా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కరోనా మనం పిలిస్తే తప్ప రాదండి. సో బెటర్ స్టే ఇండోర్స్, స్టే విత్ యువర్ ఫ్యామిలీ. పక్కన వాళ్ళతో తిరగొద్దు, బయటకు పోవద్దు. బయటకు ఒకవేళ పోవలసిన పరిస్థితి వస్తే మాస్క్, డబుల్ మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్. ఏదైనా సిమ్టమ్స్ వస్తే దెన్ కన్సల్ట్ ద డాక్టర్, తొందరగా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఫస్ట్ టెలిఫోన్ కన్సల్టేషన్, ఇఫ్ రిక్వైర్డ్ హాస్పిటల్ పోవాలి. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ టెలిఫోన్ కన్సల్టేషన్తోనే సరిపోతుంది. బట్ ఎనీ సిమ్టమ్ డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ స్మాల్, డాక్టర్ షర్మిల గారు చెప్పినట్టు సింపుల్ వామిటింగ్, లూజ్ మోషన్స్ అయినా కరోనా అనే మనం అంటిల్ ప్రూవ్డ్ అదర్వైజ్ ఏ సిమ్టమ్స్ వచ్చినా కరోనా అనుకునే పోవాలి ముందుకి. మెయిన్ కామన్ సిమ్టమ్స్ డాక్టర్ గారు చెప్పినట్టు మనందరికీ తెలుసు, ఫీవర్, కాఫ్, కోల్డ్, లూజ్ స్టూల్స్, వామిటింగ్, స్టమక్ పెయిన్. ఇవి ఏవున్నా, అన్ని ఉన్నా, ఒకటి ఉన్నా ప్లీజ్ కన్సల్ట్ ద డాక్టర్. మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్కి ఏం అవసరం పడదు ఎక్సెప్ట్ పారాసెటమాల్ అండ్ మానిటరింగ్ ఎట్ హోమ్. హోమ్ మానిటరింగ్ అంటే ఫింగర్ పల్స్ ఆక్సిమీటర్ చూసుకోవాలండి కంపల్సరీ, వన్స్ ఇన్ ఎవ్రీ ఫ్యూ అవర్స్. ఆల్వేస్ సాచురేషన్ షుడ్ బి మోర్ దెన్ 94 పైనే ఉండాలి ఆల్వేస్. దెన్ వాళ్ళకి ఏదైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉందా లేదా, దీస్ ఆర్ ద వార్నింగ్ సైన్స్ నేను చెప్తాను పేరెంట్స్కి. ఒకటి, ఫీవర్, జ్వరము 3 రోజుల పైన ఉంటే డాక్టర్ని కంపల్సరీ చూడాలి. ఆక్సిజన్ సాచురేషన్స్ లెస్ దెన్ 94 ఎప్పుడున్నా డాక్టర్ని చూడాలి. కాఫ్, కొంచెం కాఫ్, పొడి కాఫ్ ఉంటే ఏం కాదు, కాఫ్ వర్స్ అవుతుంది అనుకోండి, దెన్ డాక్టర్ని చూడాలి. పర్సిస్టెంట్ వామిటింగ్, డాక్టర్ని చూడాలి. కళ్ళు, రెడ్ ఐస్, బ్లడ్ షాట్ ఐస్ అంటారు మెడికల్ టర్మ్స్లో, అలా బ్లడ్ షాట్ ఐస్ ఉన్నప్పుడు డాక్టర్ని చూడాలి. ఆర్ రెడ్యూస్డ్ యాక్టివిటీ, పాపనో న్యూ బోర్న్ బేబీ యాక్టివిటీ సరిగా లేకపోతే డాక్టర్ని చూడాలి. ఆర్ ఇఫ్ ద బేబీ ఈజ్ నాట్ ఫీడింగ్ వెల్, పాలు తాగకపోవడము, సరిగా తినకపోవడము, దెన్ యూ షుడ్ సీ ద డాక్టర్. దీస్ ఆర్ ద వార్నింగ్ సైన్స్. స్కిన్ ర్యాష్ సమ్టైమ్స్. అంటే సెకండ్ వేవ్లో మీరు నోటీస్ చేసిన కేసెస్ ఏంటి? అంటే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయా, లేకపోతే సివియారిటీ, ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందా? అంటే కొంచెం సివియారిటీ పెరిగిందండి సెకండ్ వేవ్లో, కొంచెం సివియారిటీ పెరిగింది. బట్ 70 to 80% ఆర్ ఏసిమ్టమాటిక్, సిమ్టమ్సే లేవు పిల్లలకి. 70 to 80%. మిగతా వాళ్ళకి మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి. అరౌండ్ 5 to 10% మోడరేట్ సిమ్టమ్స్ ఉన్నాయి. అరౌండ్ 5%, క్లోజ్ టు 5% సివియర్ సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే రవీంద్ర గారు, మీరు బోర్న్ బేబీస్ నుంచి ట్రీట్ చేస్తూ, అవునండి,
సో స్పెషల్లీ బార్న్ బేబీస్కి కూడా వైరస్ ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. ఒకవేళ తల్లికి వైరస్ ఎఫెక్ట్ కాకుండా బేబీకి అయితే ఫీడింగ్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చండి, ఇవ్వచ్చు. ఇప్పుడు న్యూ బోర్న్ బేబీ న్యూ బోర్న్ బేబీకి కరోనా వచ్చింది అంటే తల్లి నుంచే రావాలి జనరల్గా. ఓకే సో కరోనా పాజిటివ్ మదర్ బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వచ్చు, తల్లిపాలు ఇవ్వచ్చు, ప్రొవైడెడ్ మదర్ అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, డబుల్ మాస్క్, హ్యాండ్ వాషింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కాంటాక్టింగ్, ఆఫ్టర్ టచింగ్ ద బేబీ, అండ్ వాళ్ళు బేబీని స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కూడా ఇవ్వచ్చు. బట్ ప్రొవైడెడ్ దే టేక్ ఆల్ ప్రికాషన్స్. బ్రెస్ట్ ఫీడ్ మూలాన కరోనా సోకదండి. ఓకే, అంటే ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి మధ్య రెస్పిరేటరీ సిస్టమ్ మీద చాలా క్విక్గా రియాక్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ వేవ్లో 9 days పట్టింది, అది సెకండ్ వేవ్కి వచ్చేసరికి దాదాపు 1 week వెళ్ళిపోయింది. థర్డ్ వేవ్ 3 daysకే ఎఫెక్ట్ అవుతుందని అంటున్నారు. అది ప్రెడిక్షన్ అండి. మనం థర్డ్ వేవ్ ఎలా ఉంటుందో చూడాలి. సెకండ్ వేవ్ మీరు చెప్పింది రైట్ అండి. ద సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ అంటే వర్స్ అయ్యేది 10 days వరకు ఆగుతలేదు, కొంచెం తొందరగానే వస్తున్నాయి సిమ్టమ్స్, సివియర్ సిమ్టమ్స్. అందుకే వార్నింగ్ సైన్స్ ఎప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్న 94 less than 94 వర్సనింగ్ కాఫ్ ఎక్కువ అవుతుంది పాపకు బాబుకి, దెన్ యూ షుడ్ సీ ద డాక్టర్. ఆర్ ఎనీ అదర్ సిమ్టమ్స్ ఐ మెన్షన్డ్ యూ షుడ్ సీ ద డాక్టర్. రైట్, రామారావు గారు, యుఎస్లో కూడా మీరు ట్రీట్ చేస్తూ ఉంటారు, చాలామంది ఎక్కువగా మీకు పేషెంట్స్కి కూడా మీరు చాలా సలహాలు ఇస్తూ ఉంటారు. వాట్ అబౌట్ ఫైజర్ వ్యాక్సిన్? దాదాపు పిల్లలకు కూడా ఇవ్వచ్చు అంటున్నారు, కానీ ఏజ్ గ్రూప్ విషయానికి వచ్చేసరికి 2 to 11 years సెప్టెంబర్ కల్లా అప్రూవల్స్ వస్తుంది. 6 monthsకి వచ్చేసరికి వాళ్ళకి ఇయర్ ఎండింగ్కి వస్తుంది. సో ఏంటి ఫైజర్ వ్యాక్సిన్ విషయానికి వచ్చేసరికి ఎప్పట్లో మనకు అందుబాటులోకి ఉండొచ్చు? అది స్టిల్ వి డోంట్ నో కదండి. సో అంటే బేసికలీ అంటే ఈ పిల్లల్లో వ్యాక్సిన్ కి అప్రూవల్ లేదు కదండి, ఇంకా లైసెన్స్ రాలేదు. బికాస్ ది రీజన్ బీయింగ్ వాళ్ళలో స్టడీస్ జరగలేదండి. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అంటే ఆ వ్యాక్సిన్ పిల్లల్లో ఎఫెక్ట్ కాదని కాదు, లేకపోతే ఆ వ్యాక్సిన్ పిల్లల్లో ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చేస్తాయి అనేది కాదు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి సేఫ్టీ అండ్ ఎఫికసీ. సో ఏదైనా వ్యాక్సిన్ మనం చేయాలంటే 2 things అండి మెయిన్ గా. ఒకటేమో వెదర్ ఇస్ సేఫ్ ఆర్ నాట్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఎఫికసీ, ఆ వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల ఎంతవరకు మనకి ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రొటెక్షన్ ఉంటుంది అనేది. సో ఈ 2 చూసుకుంటారనమాట. సో అడల్ట్స్ లో అయితే కనుక ఇట్స్ టైమ్ అండ్ టెస్టెడ్, చాలా ట్రయల్స్ జరిగినాయి అడల్ట్స్ లో, అది ప్రూవెన్ కాబట్టి అప్పుడు వ్యాక్సిన్ అడల్ట్స్ లో అబౌవ్ 18 years ఏజ్ గ్రూప్ లో ఇస్తున్నారు. సో ది ప్రాబ్లమ్ ఈస్ బిలో 18 years ఏజ్ గ్రూప్ లో ఇంతవరకు ఆ వ్యాక్సిన్ ట్రయల్స్ ఎక్కువ జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి వీఆర్ ఆల్ వెయిటింగ్ అండి. వన్స్ phase 2, 3 అండ్ ట్రయల్స్ త్వరగా అయితే కనుక డెఫినెట్ గా ఐ థింక్ సేమ్ వ్యాక్సిన్ మేబీ పిల్లల్లో బిలో 18 years ఏజ్ గ్రూప్ లో కూడా డెఫినెట్ గా సేఫ్ వ్యాక్సిన్ అవ్వచ్చు, ఎఫికసీ కూడా ఉండొచ్చు అండి. సో ఇట్స్ జస్ట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ది ఫైనల్ ట్రయల్స్ అండ్ దెన్ గెటింగ్ ద లైసెన్స్ అండి. దట్స్ ఇంపార్టెంట్. ఐ థింక్ యూనివర్సల్ గా అదే జరుగుతుందండి. బట్ యుఎస్ లో as we discussed about 12 years is the license వచ్చింది రీసెంట్ గా. బట్ ఇండియాలో రావడానికి ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు టేక్ టైం అండి. యు హావ్ టు వెయిట్ అండ్ సీ. రైట్, థర్డ్ వేవ్ వచ్చేసరికి మే పీక్స్ కి వెళ్ళిపోయి జూన్ మొదటి వారంలో అంటున్నారు. జూన్లో పిల్లలకి స్కూల్స్ తెరిచే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఇంకా క్లినికల్ ట్రయల్స్లోనే ఉన్నాము, ఇతర దేశాల్లో ఉన్నవి కూడా దాదాపు క్లినికల్ ట్రయల్స్లోనే ఉన్నాయి, దానికి అప్రూవల్ లేదు. ఇప్పుడు మన ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఐ థింక్ జూన్ లో స్కూల్స్ ఓపెన్ చేసే పరిస్థితి ఉందని అనుకోవట్లేదండి. ఎందుకంటే ఇంకా మనం పీక్ స్టేజ్ లోనే ఉన్నాము. సో మనకు ఈ పీక్ అంతా కొంచెం ప్యాచ్ వచ్చి డిక్లైన్ అనేది స్టార్ట్ అవడానికి అట్లీస్ట్ జూన్ అని అవుతుంది. సో ఐ థింక్ నెక్స్ట్ 1 to 2 months లో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఓపెన్ చేసే పరిస్థితి అయితే కనపట్లేదండి. సో అది ఐ డోంట్ థింక్ గవర్నమెంట్స్ వుడ్ బి కైండ్ ఆఫ్ వాళ్ళు ముందుకెళ్ళి ఎంత ఓపెన్ చేస్తారని అనుకోవట్లేదండి. ఎందుకంటే వన్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఓపెన్ చేస్తే లాస్ట్ టైం కూడా మనం చూస్తున్నాము, ఇక్కడే కాకుండా వేరే కంట్రీస్ లో కూడా, యుఎస్ లో కూడా ఒక్కసారి స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ చేయగానే 1 week లోనే 100,000 మంది పిల్లలు ఇన్ఫెక్ట్ అయిపోయారు. ఇన్ఫెక్ట్ అయిన పిల్లలు వచ్చి పేరెంట్స్ కి అండ్ గ్రాండ్ పేరెంట్స్ కి కాంటాక్ట్ వల్ల వాళ్ళకి రావడం జరిగింది. సో అందుకని ఈసారి డెఫినెట్ గా మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, డెఫినెట్ గా వుడ్ బి వెరీ కాషియస్ అండి. స్కూల్స్ అండ్ కాలేజెస్ ఓపెన్ చేసేటప్పుడు ఇంత షార్ట్ పీరియడ్ లోనే ఐ థింక్ ఓపెన్ చేస్తారని నేను అనుకోవట్లేదండి.
ఒకవేళ ఓపెన్ చేస్తే కనుక యూ నీడ్ టు టేక్ ఆల్ ది ప్రికాషన్స్ అండి. పిల్లలు ప్రికాషన్స్ తీసుకోవాలి, పేరెంట్స్ అన్ని చెప్పి పంపించాలి. అట్లాగే స్కూల్స్ అండ్ కాలేజెస్ లో కూడా ఎంకరేజింగ్ హ్యాండ్ వాషింగ్, డిస్టెన్సింగ్ అది మెయింటైన్ చేయటము, టేబుల్ కి మధ్యలో చైర్ కి మధ్యలో డిస్టెన్స్ అది మెయింటైన్ చేయటము, తర్వాత మాస్క్ పెట్టుకోవటం, ఇవన్నీ ఇంకా కైండ్ ఆఫ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అంటే రామారావు గారు, యూకే యుఎస్ లాంటి చోట పిల్లల్లో కూడా వ్యాక్సినేషన్లకి పెద్ద ఎత్తున పర్మిషన్స్ వచ్చేసాయి. కానీ మన ఇండియా వ్యాక్సినేషన్ ప్రక్రియలో వెనకపడటానికి ఆ వైఫల్యానికి కారణాలు ఏంటంటారు? ఎందుకు ముందు చూపలేదు? పెద్దల్లో వచ్చింది, యువతలో వచ్చింది, రేపు పిల్లల మీద వస్తుందన్న ఎందుకు ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు యుఎస్ అండ్ యూకే అండ్ అదర్ యూరోపియన్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే అక్కడంతా ఫస్ట్ వేవ్ మనకన్నా కొంచెం అహెడ్ ఫ్యూ మంత్స్ ముందే స్టార్ట్ అయింది. సో దాని తర్వాత మనకి అట్లాగే సెకండ్ వేవ్ కూడా అప్పుడు యూరోపియన్ కంట్రీస్ లో కానీ యూకే యుఎస్ లో మనకన్నా ముందు స్టార్ట్ అయింది. సో అందుకని వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఏం చేయాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది వాళ్ళు చేశారు. ఇప్పుడు ఏంటంటే మనం సెకండ్ వేవ్ లో మనం తలమునకలై ఉండి దీని నుంచి మనం ఎలా బయటపడాలి అనేది ఎక్కువ డిస్కషన్, ఎక్కువ థింకింగ్ జరుగుతుంది. కానీ నెక్స్ట్ వేవ్ కి ఎలా అనేది మనం ముందే ఆలోచించి ఇంకా మెజర్స్ తీసుకునే ఆ స్టేజ్ లోకి రాలేదండి. వీఆర్ కైండ్ ఆఫ్ వెరీ టైడ్ అప్ విత్ ఈ సెకండ్ వేవ్ దాంతో ఉన్నాము. సో వన్స్ దీని నుంచి బయటకు వచ్చేస్తే, ఐ థింక్ జూన్ కల్లా మనం దీని నుంచి బయటకు వచ్చేస్తే దెన్ నెక్స్ట్ 3 months we could formulate plans, what to do, ఏం చేయాలి, సెప్టెంబర్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయితే ఏం చేయాలనేది నెక్స్ట్ 2 to 3 months ఇట్స్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ అండి. ఈ 2-3 నెలల్లో మనం ప్లాన్ చేసుకుని దానికి తగినట్టుగా మనం రెడీ అవ్వాల్సి వస్తుందండి. ఎందుకంటే పిల్లలకి వన్స్ రావటం స్టార్ట్ అయ్యి థర్డ్ వేవ్ లో ఇన్ఫెక్ట్ అయ్యి వాళ్ళకి స్ప్రెడ్ అయ్యి వాళ్ళకి సివియర్ అయితే కనుక మనకి we haven't got that many beds అండి. మన స్టేట్స్ లో కావచ్చు, మన కంట్రీలో కావచ్చు, అన్ని బెడ్స్ అయితే లేవండి. వన్స్ వాళ్ళు సిక్ అయ్యి ఇంటెన్సివ్ కేర్ అడ్మిట్ చేయాలంటే మనకి అన్ని పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ కూడా లేవండి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ లో తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే హార్డ్లీ వీ హ్యావ్ ఒక 7-8 ఆర్ మాక్సిమం 10 పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ కన్నా ఎక్కువ లేవండి. వన్స్ థర్డ్ వేవ్ స్టార్ట్ అయ్యి పిల్లలు ఇన్ఫెక్ట్ అవడం స్టార్ట్ అయ్యి పిల్లలకి ఇంటెన్సివ్ కేర్ అడ్మిషన్స్ అవసరం అయితే కనుక విత్ ఇన్ ఒక 1 day లో మొత్తం ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ అన్ని ఫుల్ అయిపోతాయండి. అంటే రామారావు గారు, జూన్ లోపు మనం బయటకు వచ్చేస్తే అని అన్నారు, కానీ ఆ వచ్చేస్తే అన్న దగ్గరే మనకు కన్ఫ్యూజన్ ఉంది. దాదాపు యూత్ పాపులేషన్ ఆల్ ఓవర్ ఇండియా 80 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికే మనకు 6 నెలలు పడుతుంది. నెలకు 30 కోట్ల వ్యాక్సినేషన్ ప్రొడక్షన్ వస్తేనే, ఉత్పత్తి జరిగితేనే సెకండ్ వేవ్ ముప్పు నుంచి తప్పించుకొని థర్డ్ వేవ్ తట్టుకోగలం. కానీ అటువంటి సిచ్యువేషన్ అయితే ఉందా? అంత స్పీడప్ చేయగలమా? అంటే స్పీడప్ గా కావాలంటే చేయొచ్చు అండి. అంటే బేసికలీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తను తీసుకునే డెసిషన్ ని బట్టి ఉంటుందండి. అంటే మన ఉన్న వ్యాక్సిన్స్ ఈ 2 కోవాక్సిన్, కోవిషీల్డ్ ప్రొడక్షన్ ని పెంచడం, మ్యాక్స్ లైక్ 60 to 70 millions a month అట్లా ప్రొడ్యూస్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ చేయడానికి వీలవుతుందని చూడటం, అండ్ దెన్ ఇంపోర్ట్ చేసుకోవడం అండి. ఇందాక నేను చెప్పినట్టు స్పుత్నిక్ కావచ్చు, ఫైజర్ కావచ్చు, ఆర్ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కావచ్చు, ఎంత త్వరగా వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యి వాళ్ళు ఆ వ్యాక్సిన్స్ మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇక్కడ తయారు చేయడం స్టార్ట్ చేయడం కానీ క్విక్ గా చేయాల్సి వస్తుందండి. అది నెక్స్ట్ 1-2 months లో మనం ఎంత క్విక్ గా డెసిషన్ తీసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ తయారు చేయడం స్టార్ట్ చేసి వ్యాక్సిన్ డెలివరీ స్టార్ట్ అయితే మనం అందరం ప్రొటెక్ట్ అవుతామండి. లేకపోతే వన్స్ పిల్లలకి స్టార్ట్ అయిందంటే ఐ థింక్ ఇట్ ఇస్ రియలీ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్ అండి టు కంట్రోల్. అండ్ అది అకామిడేట్ చేయడానికి, పిల్లలు ఇన్ఫెక్ట్ అయితే అకామిడేట్ చేయడానికి మనకి అన్ని యూనిట్స్ లేవు. నేను చెప్పేదంటే మన పిడియాటిక్ హాస్పిటల్స్ కానీ, పిడియాటిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ కానీ, అంత పిడియాటిక్ ఇంటెన్సివ్ కేర్ డాక్టర్స్ కానీ అంతమంది లేరండి. అవి 1-2 రోజుల్లో ఫుల్ అయిపోతాయి అనమాట. ఇంకా మనకి అంత తక్కువ నెంబర్ ఆఫ్ బెడ్స్ ఉన్నాయి ఇండియా వైడ్ చూస్తే. ఎందుకంటే వన్స్ వీళ్ళు సివియర్ అయ్యి అట్లీస్ట్ ఒక 5% ఆఫ్ ది చిల్డ్రన్ కి ఇంటెన్సివ్ కేర్ అవసరమైనా వీ నీడ్ ఆల్మోస్ట్ lakhs of beds అండి. అట్లీస్ట్ 1.5 to 2 lakhs of ఇంటెన్సివ్ కేర్ బెడ్స్ కావాలి. అన్ని బెడ్స్ ఇండియాలో లేవండి. అది మనం అనవసరంగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దానికి ముందు చూపుగా ఆన్సర్ ఏంటంటే వ్యాక్సిన్ ఒకటేనండి. మనం సోషల్ వ్యాక్సిన్స్ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఆ 3 సూత్రాలు పాటిస్తా మన వ్యాక్సిన్ ఎంత త్వరగా డెలివరీ చేయగలిగితే, మిగతా మార్గాలన్నీ మనం ఎత్తుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత త్వరగా వ్యాక్సిన్స్ ఇంపోర్ట్ చేసుకుని వ్యాక్సిన్ డెలివరీ అండ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మనం అంత ప్రొటెక్ట్ అవుతామండి. రైట్, ఫైనల్ గా 1 minute లో బ్రీఫ్ గా, ప్రస్తుతం మనం చేతిలో ఆయుధాలు లేకుండా యుద్ధం చేస్తున్నాం. వ్యాక్సిన్ కొరత ఉంది, బెడ్ లేవు, ఆక్సిజన్ లేవు. పిల్లల్ని మనల్ని ఎలా రక్షించుకోవాలి మనం? ఓకే, ఈ 3 ప్రికాషన్స్ అండి. ఈ 3 ప్రికాషన్స్ మనం ఎప్పుడు మర్చిపోవద్దు. అంటే బయటకు పోవద్దు,
బయటకు పోతే తప్పనిసరి పరిస్థితుల్లో మాస్క్ పెట్టుకోవడము, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, అండ్ హ్యాండ్ వాషింగ్ అండ్ హ్యాండ్ శానిటైజింగ్, అండ్ నైస్ బ్యాలెన్స్డ్ డయట్ అండి. లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ టు డ్రింక్, నైస్ బ్యాలెన్స్డ్ డయట్ టు ఈట్, సో దట్ వీ కెన్ కీప్ దెమ్ హెల్తీ. అండ్ మెడికవర్ తరఫున, నా తరఫున అందరు ప్రేక్షకులకి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ అండ్ అడ్వైజ్ యూ ఆల్ టు టేక్ ప్రికాషన్స్ రిగార్డింగ్ కోవిడ్ అండ్ స్టే సేఫ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ గారు అండ్ రామారావు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. ప్రజెంట్ భయపడాల్సిన పని అయితే లేదు. సెకండ్ వేవ్ను కట్టడి చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ఉత్పత్తి కూడా ముందుకు వెళుతోంది. ఇక ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. కాబట్టి మనం హోప్ చేద్దాం కొంతవరకు కూడా పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోగలం థర్డ్ వేవ్ నుంచి. అలాగే ఇంట్లో కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. మన పిల్లల్ని మనమే రక్షించుకోవాలి. ఇది వాటి లైవ్ షో. నమస్తే.